ఆరాధనకు వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు పలుకుతున్నాం. Once again, we invite you all, greet you all in the name of our Lord and Savior Jesus Christ. అమ్మ ఏమనుకోకండి, we are in the temple of God, we are in the presence of God. వాకింగ్ చెప్పినప్పుడు దయచేసి ఏమనుకోకండి, మాట్లాడడం చేయకండి. మొదటిగా, రెండవదిగా చర్చి బిడ్డలు దగ్గరించుకోండి. ఎందుకంటే we are in the presence of the living God. మన జీవము కలిగిన యేసు సన్నిధిలో ఉన్నాం. దేవుని సన్నిధిలో ఆశీర్వాదం ఉంది, దేవుని సన్నిధిలో దీవెన ఉంది, దేవుని సన్నిధిలో విమోచన ఉంది. There is a blessing in the presence of God. There is a salvation in the presence of God. There is a redemption in the presence of God. There is a blessing of in the presence of God. ఆధ్యాత్మికమైన భౌతిక సంబంధమైన సకలమైన ఆశీర్వాదములు, సకలమైన దీవెనలు కూడా దేవుని సన్నిధిలో ఉన్నాయి. ఎందుకంటే దేవుని సన్నిధి చాలా గొప్పది. The presence of God is eternal. The presence of God will give such a blessing in our life, such a comfort in our life. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్న ఆదరణ, ఆయన సన్నిధిలో ఉన్న నెమ్మది, ఆయన సన్నిధిలో ఉన్న ఆశీర్వాదం చాలా గొప్పది. అమ్మ ఒక్కసారి చేతులు కట్టి వాళ్ళు చెప్పండి. అమ్మ చేతులు ఉన్నా చెప్పండి, చేతిలోనో చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాట్ ఎవర్ ద సిట్యుయేషన్స్ మే బి ఇన్ ద వరల్డ్, ఈ భూమి మీద ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, దేశాల్లో పరిస్థితి బాగోకపోయినా అక్కడ దేవుడు మనతో ఉన్నాడు. మన ధైర్యం ఏంటంటే మన గురి కానీ, మన గమ్యము కానీ, మన ఆదరణ కానీ, మన నిరీక్షణ కానీ ఎవరంటే యేసయ్య. యేసయ్య మానవుల కొరకు రక్తము కాల్చి ప్రారంభ పెట్టి ఆయన సమాధి చేయబడి మూడవ దినాన్ని తిరిగి లేచిన ద్వారా మానవులకు ఏ నిరీక్షించ తెలుసా? ఇట్ ఈస్ నాట్ ఎట్ ఎ కామన్ హోప్, బట్ ఇట్ ఇస్ నాట్ ఎట్ ద ఓన్లీ హోప్. ఇదొక సంబంధమైన నిరీక్షణ కాదు, ఇదొక సంబంధమైనది కాదు, కానీ ది ఎటర్నల్ హోప్ ఆఫ్ గాడ్, ది ఎటర్నల్ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. ఎందుకంటే అది శాశ్వతమైన జీవము. అదే పేతురు అంటాడు కదా, ఫస్ట్ పీటర్లో, ఇట్స్ ఎ లివింగ్ హోప్ ఆఫ్ గాడ్ అంట. అది నిత్యమైన జీవముతో కూడిన నిరీక్షణ యేసయ్య మనకి ఇచ్చాడు. అటువంటి యేసయ్యను మనం నమ్ముకున్నాం. We are not just believing the ordinary God. Our God is the living God. Our God is the wonderful God. Our God is the God of comfort. యేసయ్య అంటే సాధారణమైన దేవుడు కాదు, మహిమ కలిగిన వాడు, మహత్సము కలిగిన వాడు, ప్రభావం కలిగిన వాడు. ఆయనకు అసాధ్యపడినట్టు లోకములు ఏమీ లేదు. మనం నమ్మిన దేవుడు ఏదో సాధారణమైన వాడు కాదు. mighty God, the creator of the universe. సర్వసృష్టి నడిపించేది ఆయన, సర్వసృష్టి మీద కూడా ఆధిపత్యం కలిగిన వాడు ఆయన. దేవుని వాక్యం గ్రంథం చదువు. బైబిల్ you turn to the Gospel of Matthew chapter 7 verses 24 onwards. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. ఓపెన్ బైబిల్ చదవడం రాకపోయిన పర్లేదు, పేరు తిప్పండి, తెరవండి, బైబిల్ తెరవండి. Listen to the God's word is a blessing. Opening the God's word is a blessing. అమ్మ మధ్యలో చెప్పలేదు అనుకోకుండా పెద్ద వయసులో వచ్చినప్పుడు చేసి ఇవ్వండి, ఎవరు అంటారు. ఓకేనా? రైట్, చదవండి. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున ప్రతి వాడు చాలు కట్టించేది. About this, it says small passage of Lord Jesus Christ. It's a small parable. యేసయ్య బోధించిన అనేకమైన ఆధ్యాత్మిక విషయాలు, అనేకమైన ఆధ్యాత్మిక మర్మాలు యేసయ్య బోధించాడు. ఆయన పని చేస్తున్న కాలంలో అనేకమైన అద్భుతమైన కార్యాలు చేశాడు, అనేకమైన మహత్కారాలు చేశాడు. యేసయ్య పని చేస్తున్న కాలంలో చెప్పిన ఒక చిన్న ఉపమానం, a small parable was spoken by the Lord Jesus Christ. యేసయ్య చెప్పిన ఒక చిన్న ఉపమానం. ఆ ఉపమానం ఏంటో తెలుసా? ఈయన మాటలు విని వాటి చెప్పున చెయ్యి ప్రతి వాడంట బండ మీద తన గృహమును కట్టుకున్నాడంట. ఈ దినాన్ని క్రైస్తవులు మనము దేవుడి బిడ్డలు. We are the children of God. We are redeemed by the precious blood of Jesus Christ. We are the followers of God. యేసయ్య నమ్ముకున్నాం, ఆయన అమూల్యమైన రక్తము చేత మనం విమోచించబడ్డాం. We are the God's people. We are the most blessed people on earth. We are the dedicated people. అంటే ఈ లోకంలో చేస్తున్నప్పుడు ఎన్ని దేశాలున్నా, ఎన్ని ప్రాంతాలున్నా దేవుని యొక్క అమూల్యమైన రక్తము చేత విమోచించబడిన
దేవుని యొక్క ప్రజలము, దేవుని యొక్క బిడ్డలము. ఇతనాడు ప్రతి క్రైస్తవుడు ఒక ప్రశ్న వేస్తాం. ఇతనాడు ప్రతి క్రైస్తవుడు ప్రశ్న వేసుకోవచ్చు. ఆ ప్రశ్న ఏంటంటే మన జీవితాలు దేని మీద కట్టుకుంటున్నాం? మన జీవితాన్ని దేని మీద కట్టుకుంటున్నాం? మన జీవితంలో చూస్తున్నప్పుడు చాలా సందర్భాల్లో అయ్యో నాకు ఉద్యోగం ఉంది కదా, ఒక 4 లక్షల రూపాయలు జీతం తెచ్చుకుంటున్నాను, ఒక 2 లక్షల జీతం తెచ్చుకుంటున్నాను, ఒక 5 లక్షల జీతం తెచ్చుకుంటున్నాను, నాకే రావడం అనుకుంటున్నాను. అంటే నీ జీవితాన్ని దేని మీద కట్టుకుంటున్నావు? నీ బిడ్డలకి ఏంటి నేర్పిస్తున్నా? నీ అవనస్తులకి ఏంటి నేర్పిస్తున్నా? ఎందుకంటే మన ఆత్మ జీవితాన్ని దేని మీద కట్టుకోవాలంటే యేసు అనే బండ మీద కట్టుకోవాలి. We have to build our spiritual life on the rock of Jesus Christ. మన జీవితాన్ని దేని మీద కట్టుకోవాలంటే మనం ఉద్యోగం మీద కట్టుకోవడం కాదు, మనకు ఆస్తి భాష మీద కట్టుకోవడం కాదు, కానీ మన ఆత్మ జీవితాన్ని మన కొరకు రక్తము కాచి ప్రారంభం పెట్టి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచిన మన రక్షకుడు విమోచకుడైన యేసయ్య మీద మన గృహాలు కట్టుకోవాలి. ప్రోవర్స్ ఏమని తెలుసా సామెతల్లో? జ్ఞానవంతురాలు తన ఇల్లును చాలాసార్లు ఏమనుకుంటామంటే మనం ఇల్లు కట్టుకోవడం అంటే బిడ్డలు బాగా చదివించడము, వాళ్ళ ప్రయోజకులుగా చేయడము, వాళ్ళ 10 లక్షలు 5 లక్షల జీతాలు తెచ్చుకున్నట్టు చేయడము, అది కట్టుకోవడం అనుకుంటున్నా. అంతేనా? కాదు. దట్ ఈస్ నాట్ రియల్ లైఫ్. వి హావ్ టు బిల్డ్ అవర్ లైఫ్ ఆన్ ద రాక్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. We have to build our children's life. We have to build our young people life on the rock of Jesus Christ. మన జీవితాన్ని దేని మీద కట్టుకోవాలంటే యేసయ్య చెప్తున్నాడు కదా, మన రక్షకుడు విమోచకుడు యేసు ప్రభువారు, మన రక్తము కాచిన వాడు ఆయనే. అటువంటి జీవము కలిగిన, మహిమ కలిగిన, మాంసము కలిగిన మన రక్షకుడు విమోచకుడు యేసయ్య చెప్తున్న మాట ఏంటి? ఈయన మాటలు విని వాటి చెప్పున చేయవాడంట. దేని మీద కట్టుకుంటున్నాడంట? ఒకసారి చూడండి, 1 Corinthians chapter 10. 1 Corinthians రాసిన పత్రిక 10వ అధ్యాయం. అక్కడ ఏమని తెలుసా? ఆ బండ ఎవరంట చెప్పడం సారి ఇప్పుడు ఒకసారి ప్రశ్న వేసుకుందాం. అంతేనా? ఏంటంటే నా జీవితాన్ని దేని మీద కట్టుకుంటున్నా? నేను వాక్యం చెప్తుంది ప్రభావిస్తాం. జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకుంటాం. ఒకసారి అంట ఒక తండ్రి అంటే ఏం చేస్తున్నాడు తెలుసా? ఒక మోరపారు ప్రాంతానికి వెళ్ళి అక్కడ గొయ్యి తీస్తున్నాడంట. కర్ర తీసుకుని ఏం చేస్తున్నాడమ్మా? ఒక గుణపం తీసుకొని గొయ్యి తీస్తున్నాడంట తండ్రి. తన కొడుకుని వెంట పెట్టుకుని వెళ్ళి, ఆ బయటకి ఎంత ఉంటుంది, మేబీ 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు తీసుకుని ఏం చేస్తున్నాడు? గొయ్యి తీస్తున్నాడు. బిడ్డ అడిగాడు, నాన్న ఏంటి గొయ్యి తీస్తున్నావు అంటే అన్నాడంట, అయ్యో ఏం లేదురా, నీ తాత ముచ్చినోడు అయిపోయాడు కదా, నీ తాతని పాసి పెట్టడానికి ఏం తీస్తున్నాను? గొయ్యి తీస్తున్నాను. వెంటనే బిడ్డ 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు బిడ్డ స్మాల్ చైల్డ్ వెంటనే ఏం చేస్తారంట? తండ్రి గొడవలతో గొయ్యి తీస్తూ వచ్చాను, కర్ర పొలం తీసుకొని ఆ బిడ్డ పక్కన గొయ్యి తీస్తున్నాడు. తండ్రికి అర్థం కాదు. The father is not understanding what the child is doing. ఏడు చేస్తున్నాడు బిడ్డ, అర్థం కాలేదు. వెంటనే తండ్రి అడుగుతున్నాడు, ఏరా నువ్వేడు చేస్తున్నావు? కర్రపొలు తీసుకుని ఏంటో చేస్తున్నావు అంటే, నానా మా తాత నేను ముసలోడు అయిపోయిన తీసుకెళ్ళి గొయ్యి తీసి గొయ్యిలో పెడతానంటున్నావు కదా, నువ్వు కూడా ముసలోడు అవుతావు కదా, అప్పుడు నేను కూడా ఏం చేయాలి? నిన్ను మనుష్యుడు ఏది విత్తునో ఆ పంటే. మన జీవితాల్లో మన మీ బిడ్డలకు ఏం నేర్పిస్తున్నారు? మీరు మీ అవనస్తులకు ఏం నేర్పిస్తున్నారు? ఒక మాట తెలుసా? ఒక అవనస్తుడు నాకు తెలుసు, నెలకి 2 లక్షల రూపాయలు జీతం తెచ్చుకుంటున్నాడు, గవర్నమెంట్ ఎంప్లాయ్. భార్య ఏమో ఒక గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్. ఇద్దరు కలిపి 4 లక్షల జీతం వస్తుంది. లాస్ట్ టైం ఒకసారి నాకు ఫోన్ చేసి, అయ్యగారు పాస్ గారు ప్రార్థన చేయండి. దేని గురించి ప్రార్థన చేయాలన్నారు? ఏం లేదండి, గల్ఫ్ కంట్రీస్ చేస్తే ఇంకా ఎక్కువ శాలరీ వస్తుంది కదా, సరిపోవట్లేదు. ఎంత తెచ్చుకుంటున్నాడు నెలకి? 4 లక్షలు. 4 lakh rupees per month, but that amount is not sufficient for the family. 4 లక్షలు తెచ్చుకుంటున్నావు, కానీ ఆ 4 లక్షలు ఏంటవుతుంది? సరిపోతుంది. దినాలు ఎలాగైపోయి ఎక్స్పెన్సివ్ అయిపోయి. అంతేనా? మన 10 లక్షల జీతం వచ్చిన వాళ్ళకి సరిపోవట్లేదు, 10,000 జీతం వచ్చిన వాళ్ళకి సరిపోతుంది. మన ఆత్మ జీవితాన్ని దేని మీద కట్టుకుంటున్నాం? మన జీవితాన్ని ఏదో మన కలిగిన వాటి మీద కట్టుకోవడం కాదు. We have to build our life on the rock of Jesus Christ. యేసు బండ మీద మన ఆత్మ జీవితాన్ని కట్టుకోవాలి. ఏలి అన్నాడు కదా, ఒక దినాల దగ్గరికి వెళ్ళి, అమ్మా మొదట నాకు అప్పం చేసుకొని తీసినా, ఆ అప్పం నేను తింటాను. తర్వాత యెహోవా జీవము కలిగిన దేవుడు, మహిమ కలిగిన దేవుడు, మాత్సమ కలిగిన దేవుడు
ఆ దేవుడు ఈ భూమి మీద వర్షం కురిపించే వరకు దేంట్లో పిండి అవదు, నీ తొట్టిలో పిండి అవదు, నీ బుడిలో నూనె కూడా అవదు. అంతేనా? కానీ రాత్రి ఉన్నది అంతా పచ్చడి పిండి, గుడిలో కొంచెం నూనె. కానీ ప్రవక్త ఏం చెప్తున్నాడు చెప్పు? ఏం చెప్తున్నాడు ప్రవక్త? మొదలుగా చిన్న అప్పు తీసుకొని రా. జీవము కలిగిన దేవుడు యెహోవా దేవుడు ఈ భూమి మీద వర్షము కురిపించే వరకు ఆ తొట్టులు ఎటైపోదంట. నీకు కొంచెం ఆదాయం కొంచెం అవ్వచ్చు, నీకు కలిగిన స్థితిగతులు కొంచెం అవ్వచ్చు, కానీ ఇరుకులో విశాలత కలిగజేసేవాడు, మన లేములో సమృద్ధి ఇచ్చేవాడు ఆ పరమచంద్రుడే దేవుడు. ఆ మాట గుర్తించుకోండి. చిన్నపిల్లలకి ఏం నేర్పించారు? దేవుడి యందు భయభక్తి గల జీవితం నేర్పించారు. యేసు ప్రభువారు ఆయన 3 సంవత్సరాల పరిచయం, 30 సంవత్సరాల జీవితంలో అనేకమైన ఆధ్యాత్మిక సారులు, అనేకమైన అద్భుతమైన కార్యాలు చేస్తారు. యేసయ్య కంట చిన్నప్పుడు తల్లి అని మరి ఏం చేసే తెలుసా? అందుకే పెద్దవాళ్ళు అంటారు ముగ్గు పాలతో ఏంటి నేర్పిస్తుందంటే దేవుని ధర్మశాస్త్రాన్ని నేర్పిస్తుంది. The Virgin Mary, the mother of Jesus Christ, is teaching the Lord Jesus Christ. పాత్రిమంద గ్రంథాలు నేర్పిస్తుంది. ఈ బిడ్డలకి ఏంటి నేర్పిస్తుంది? బాగా అమ్మా మంచిగా హోంవర్క్ చేసుకోమ్మా, లేకపోతే టీచర్ కొడతారు, మంచిదే, హోంవర్క్ చేసుకోవద్దని అనరు. ఇవన్నీ మంచిదే, చదువుకోవడం మంచిది, ఉద్యోగాలు చేయడం మంచిది, వ్యాపారాలు చేసుకోవడం మంచిది. కానీ మన ఆత్మీయ జీవితంలో ఆశీర్వాదము కావాలంటే ఎవరు? మన చదివిస్తుందా మనకు ఆశీర్వాదం, మన ఉద్యోగం ఇస్తుందా ఆశీర్వాదం, మన వ్యాపారం ఇస్తుందా ఆశీర్వాదం, మన కలిగిన ఆశీర్వాదాలు మనకి సంతోషం, ఆనందం ఇస్తాయా, శాంతి, సమాధానం, నెమ్మదిస్తుందా? నో థింగ్ ఇన్ ద వరల్డ్, నో బడీ ఇన్ ద వరల్డ్ కెన్ కంఫర్ట్. బ్లెస్సింగ్, ఆశీర్వాదం అనేది మనుషులను రాదు, గుర్తుంచుకోండి. నీ చదువుకి ఆశీర్వాదము కాదు, నీ ఉద్యోగం ఆశీర్వాదము కాదు. దట్ ఇస్ నాట్ ద రియల్ బ్లెస్సింగ్. మన కొరకు రక్తము కాచి ప్రాణము పెట్టి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచిన మన రక్షకుడు విమోచకుడైన యేసుని రావాలి ఆశీర్వాదం. అంతేనే కాదు, మాటలందరూ ఒకసారి చేయి చూపించండి. ఎక్కడ రాస్తుంది ఆశీర్వాదము? నీ చదువు నుండా, నీ చదువా, నువ్వు ఉద్యోగం నుండా, నీకు ఆస్తిపాస్తులు నుండా. నేను లాస్ట్ టైం చెప్పాను, దుబాయ్ వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ గారు భోజనం పిలిచి నాకు చికెన్ మటన్ ఫిష్ అన్ని పెట్టి పక్కనే వచ్చి గిన్నెలో ఏదో జామ తాగుతుంది అన్న, ఏడు తాగుతున్నావు పప్ప అన్న. ఏం లేదు ప్రకాశ్, డాక్టర్ నాకు ఇదే, డాక్టర్ నాకు ఏడు తాగమన్నారు, అది జామే తాగమన్నారు. కొంతమంది కోటీశ్వరికి చుట్టూ ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఏదైనా కొనుక్కో సామర్థ్యం ఉంటుంది, కానీ తినడానికి లేదు. నీ బిడ్డలకి చిన్న వయసులోనే, అందుకే బైబిల్లో ఉంటుంది కదా అదే మాట. ఒకసారి చూడండి, కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. ఫస్ట్ అపోస్తల కొరింథీ చాప్టర్ 10:4 చదవండి. జనాంగం, the dedicated people, the chosen people, the most blessed generation on earth. ఈ లోకంలో ఏ రంగంలో చేసిన ఉన్నతమైన జ్ఞానము కలిగిన ఆ ఇశ్రాయేలు ప్రజలు అంటారు. ఎంతమంది బయలుదేరాడు తెలుసా? 5 దేశం నుండి. ఎంతమంది బయలుదేరారు తెలుసమ్మా? 6 లక్షల కాల్బలం. 6 లక్షల కాల్బం అంటే ఎంతమంది చేయగలిగారు? 6 లక్షలు. మొత్తం అంతా కలిపి ఎంతమంది బయలుదేరి ఉంటారంటే, ఇంచుమించుగా చరిత్రకారులు దౌర్జన్యం చెప్పేది, ప్రపంచవ్యాప్తంగా చెప్పేది దౌర్జన్యం ఏం చెప్తారంటే మేబీ 30 to 40 lakh people. 30 లక్షల నుండి 40 లక్షల మంది ప్రజలు. కానీ కర్ణాటక దేశానికి ఎంతమంది వెళ్ళారు? ఓన్లీ 2 people, 2 వెళ్ళారు. దానికి కారణం ఏంటంటే మన ఆత్మీయ జీవితాన్ని బండనే యేసయ్య మీద వారు కట్టుకోవాలి. మన ఆత్మీయ జీవితాన్ని బిడ్డలకు నేర్పించిన బిడ్డల జీవితాన్ని యేసయ్య మీద కట్టుకోవడం అలవాటు. ఏమా ఒక మాట చెప్తాడు ధైర్యంగా, దేవునికి సేవకులుగా. ఆ బిడ్డ ఎప్పుడైనా అమ్మాయిగా ఏడుస్తున్నాడంటే ఒక పాట, క్రిస్టియన్ పాట పాడితే ఇమీడియట్గా ఆపేస్తాడు. అడగ టానిక్ ఇవ్వమంటారు. ఒకసారి ఎత్తుకున్నా ఏడు పాపడం. నేను పాసంగా ఏం చేశానంటే గలుగు పెట్టడానికి, అమ్మ ఆవుదో పడదాము, గట్టిగా వెళ్తుంది కదా పాపలు ఎప్పుడు అంటే మొత్తానికి ఆవుదో నేను తెల్లవారు పెట్టాను స్నానం చేయాలి. పెద్ద మోషన్స్, పెద్ద వామిటింగ్స్.
అంత అంత బాధలో కూడా ఎత్తుకునే ఆడట్లేదు, సైకిల్ ఎక్కించిన ఏడుపు ఆపట్లేదు. కానీ ఒక మంచి పాట పాడితే ఏంటవుతుంది? ఆ ఏడుపు అంతా బిడ్డలకి చిన్న వయసు. ఇప్పుడే చెప్పాను రిస్క్ అమ్మా మెసేజ్ తీసుకొచ్చి కూర్చోబెట్టండి పిల్లలు. అంతేనా? పెద్దవాళ్ళు ఏదో వచ్చే మధ్యలో కూర్చుని పోతున్నాం అది దగ్గర బిడ్డ అలా కాదు. ఈ బిడ్డలకి చిన్న వయసు అంటే నీ కుటుంబాన్ని కట్టుకోవాల్సింది. అమ్మ నేను ఒక 50,000 జీతం తెచ్చుకుంటా కుటుంబాన్ని కట్టుకోవాలి, అది సరైన విధానం. దట్ ఈస్ నాట్ ద రైట్. నీ కుటుంబాన్ని కట్టుకోవాలంటే, నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలంటే, నీ బిడ్డల జీవితాన్ని కట్టుకోవాలంటే ఎవరి మీద కట్టాలి? వాళ్ళని అమ్మా యేసు అన్న బండ మీద కట్టుకోవాలి. నీ బిడ్డలకి చిన్న వయసు. అందుకే సామెతలు ఉంటుంది 22వ అధ్యాయంలో బిడ్డలను నడవలసిన త్రోవను వారికి నేర్పు. వారు పెద్దవాళ్ళు అయినప్పుడు దాని నుండి ఎప్పుడు నేర్పించాలి? ఎప్పుడు నేర్పించాలి బిడ్డలకి? మంచి ఎవరి కాలం వచ్చిన తర్వాత. ఒక అవనస్తుడు నాకు తెలుసు, ఇప్పుడు అవనస్తుడు కాదండి, ఒక 45-50 సంవత్సరాలు ఉంటాయి. 45 సంవత్సరాలు ఆయన బ్యాంకులో, స్టేట్ బ్యాంకులో జాబ్ చేసి విశాఖపట్నంలో. ఆ తర్వాత ఏం చేస్తారంటే గవర్నమెంట్ జాబ్ కూడా రిజైన్ చేసి అమెరికాకి వెళ్ళాడు. ఈ రోజున 15 లక్షలంతా జీతం ఉంటుంది. ఆయన భార్యకి ఒక 15 లక్షలు 10 లక్షల జీతం ఉంటుంది. నెలకి 25-30 లక్షలు తెచ్చుకుంటున్నారు ఇద్దరు కలిపి. లాస్ట్ టైం ఇండియాకి వచ్చాడని నేను చూడటానికి వెళ్ళాను. బ్రదర్స్ నోవెటల్ హోటల్లో ఫంక్షన్ ఉంది, నేను రావాలని. ఎందుకంటే వాడు ఇద్దరు అన్నదమ్ములు. నేను అనుకున్నాను కదా, అమ్మో ఏ ఫంక్షన్ అంటే మ్యారేజ్ ఫంక్షన్ అన్న. నేను అనుకున్నాను అమ్మో పెద్ద కొడుకుది, ఆ కూతురికి ఇంచుమించి 25 సంవత్సరాలు ఉంటాయి, ఆ కొడుకుకి ఒక 24 సంవత్సరాలు. అది ఏదో మ్యారేజ్ రిసెప్షన్గా అనుకున్నాను. నేను అంటే అడిగాను కదా, ఏంటి రిసెప్షన్ అంటున్నావు? మామూలుగా ఏంటి అన్నది, అన్న కూతురుది అన్న మ్యారేజ్ రిసెప్షన్ కాదండి, మా అబ్బాయి అంటున్నా. ఆ అబ్బాయికి వయసు అని తెలుసా? 19 సంవత్సరాలు, 18 సంవత్సరాలు అంత 19, 20 కూడా లేదు అబ్బాయి. 19 సంవత్సరాలు అనుకుంటున్నాను. మా అబ్బాయిని మ్యారేజ్ రిసెప్షన్ అంటున్నాడు డౌటలో. నాకు అర్థం కాలే. ఎవరు అంటే మా అబ్బాయినే అమెరికాలో మ్యారేజ్ చేసుకున్నాడు. ఎంత వయసులోనమ్మా? ఎంత వయసులో? 19 సంవత్సరాలు. ఎవరు చేసుకున్నాడు? వెస్టర్న్ అమెరికన్ దొరసాలు చేసుకున్నాడట 19 సంవత్సరాల వయసులో. అంత దూరం పరిగెత్తావు, కానీ నీ బిడ్డల జీవితాన్ని ఏం చేయలేకపో. నెలకు 10 లక్షలు తెచ్చుకుంటున్నారు, కానీ బిడ్డల జీవితాన్ని ఏం చేయలేకపో నువ్వు? చెప్పండి. బిడ్డలకు ఏం నేర్పించాలి? వి హావ్ టు ఇంట్రడ్యూస్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ టు us. బిడ్డలకి ఏది నేర్పించాలంటే వాళ్ళ దినముల యందు దేవుని యందు భయభక్తి కలిగిన జీవితం నేర్పించాలి. దేవుని సదులు నువ్వు మోకరిస్తే నీ బిడ్డలు మోకరిస్తాయి. అంతేనా? ఇప్పుడే చెప్పాను ఒక కథ. ఏంటమ్మా? తండ్రి తవ్వుతున్నాడు ఆ తాతకి. ఏంటి? గొయ్య. ముసలాడు కానీ గొయ్యలో బిడ్డ ఏం చేస్తాడు? పక్కన ఇంకో గొయ్యి తవ్వుతాడు కరపం తీసుకుని. ఏంటంటే మరి తాత ముసలాడు అయిపోయారని పాత పెట్టడానికి గొయ్యి తీస్తున్నారా? నువ్వు ముసలాడు అయితే నీ పాత పెట్ట అంటే మనిషిని నీ బిడ్డలకి ఏది నేర్పిస్తావు? చిన్న వయసు నుండి కూడా దేవుని ఎందుకు భయభక్తుల జీవితం నేర్పించాం. ఎవరైనా జీవితంలో ఒకసారి నేను ధైర్యంగా మాట చెప్తున్నాను. ఏదో నాకు ఉద్యోగం చదువు ఉంది కదా, నాకు ఎన్ని ఉన్నాయి కదా, నాకు అందం ఉంది కదా, ఇవేవుని జీవితాన్ని కట్టలేవు. గుర్తుంచుకోండి, ఇవేవుని జీవితాన్ని కట్టలేరు. నీ జీవితాన్ని కట్టేది ఎవరు తెలుసా? ఏమ్మా? మన రక్షకుడు మోచకుడు ఏసై మీద కట్టుకోవాలి. వదిలేచ్చినట్టు మోకరించడం నేర్చుకోవాలి. వదిలేచ్చినట్టు అమ్మా కాలేజ్ టైం అయిపోతుంది, తప్పగా క్యాన్ కట్టేస్తాను వెళ్ళిపోమా. అది కాదు, అది కాదు. దట్ ఈస్ నాట్ ద రైట్ వే. బిడ్డలకి ఏం నేర్పించాలి? చిన్న వయసు నుండే బిడ్డలకి నేర్పించున్నాం. బాలుడు నడవలసిన త్రోవను వారిని వాడు పెద్దవాడు అయినప్పుడు దాని నుండి అమ్మా అలాగే పిల్లలు చదివించొద్దని కాదు, చదివించాలి. ఇతర యూత్ లో చాలా మంది అమ్మాయిలు కూడా మంచిగా చదువుకుంటున్నారు, మంచి మంచి పోస్టులు చేస్తున్నారు. మన పాకిస్తాన్ ఇండియా అక్కడ జడ్జిమెంట్ అంటే ఒక విధంగా చిన్న యుద్ధలా చేస్తే యుద్ధంలో మెయిన్ ఎవరో తెలుసు? అక్కడ ఆ మేజర్స్ ఎవరో తెలుసా? 2 మేజర్స్ ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ అనుకుంటారు. పాకిస్తాన్ లో టెర్రరిస్టుని అటాక్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ తీసుకుంది. ఆ సింధూర్లో 2 మేజర్స్ ఎవరు తెలిస్తే 2 ఆడవాళ్ళు. మంచిదే, మంచిగా చదువుకోవడం మంచిదే. కానీ మన జీవితంలో మొదటి ఎవరికి అవ్వాలి చెప్పండి? జ్ఞానవంతుడు. కొంతమంది ఆయన ఉన్నాడు చూసుకుంటారు కాదు.
భర్త తన ఇల్లు కట్టుకున్నాను అని ఉందా? పురుషుడు తన ఇల్లు కట్టుకున్న బైబిల్ ఉందా? ఎక్కడ లేదు బైబిల్ అలాగా. ఏమంటున్నాడు? A wise woman will be the home. జ్ఞానవంతురాలు అంటే జ్ఞానం అంటే ఏంటి చెప్పండి? జ్ఞానం అంటే ఏంటి? లోక సంబంధం జ్ఞానమా? ఒకసారి బ్రాహ్మణ పురోహితుడు వెళ్తున్నాడంటావు ఆ పడవ మీద. ఆ పడవ నడిపడి అన్నాడు, పోయేవాడా నీకు ఏమైనా నక్షత్ర శాస్త్రం తెలుసా? తెలియదండి. వాళ్ళు జ్యోతిష్ శాస్త్రం తెలుసా? అది తెలియదయ్యా. వాడు సంఖ్యాశాస్త్రం తెలుసంట్రా, అది అయ్యా అది తెలియదయ్యా. మరి ఏది సామాన్య శాస్త్రం తెలియదు, అది తెలియదు. మరి నీకేం తెలుసురా? నాకేం తెలియదయ్యా. అప్పుడు అన్నాడంటే ఈ లోపల పడవ ముందుకు వెళ్తున్నా అవతలకి వెళ్ళాడు. ఈ లోపల సుడిగుండం వచ్చింది తుఫాన్ లాగా. అప్పుడు ఇది పోయేవాడు అన్నాడంట పడవ నడిపోయాడు, అయ్యా పంతులు గారు మీకు ఏది శాస్త్రం వచ్చాను? అయ్యో అది రాదురాడకి ఏది శాస్త్రం. అప్పుడు ఏంటి అయిపోయాడు? అప్పటికి ఏ శాస్త్రం రావాలి చెప్పండి. మొదట దేవుని యందు భయభక్తి కలిగిన జీవితం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం. ఒక మాట మీకు గుర్తుంచుకోండి, లోకంలో నీ భర్తను నమ్మి నువ్వు మోసపోవచ్చు, నీ భార్యను నమ్మి నువ్వు మోసపోవచ్చు, నీ బిడ్డలను నమ్మి నువ్వు మోసపోవచ్చు. కానీ యేసయ్య నమ్మి మోసపోయిన వాడు ఈ భూమి మీద ఒక్కడు కూడా లేదు. ఈ భూమి మీద ఒక్కరు కూడా when we trust God, automatically we'll have the blessing of God. యేసయ్య నమ్ముకుంటే మనం ఆశీర్వదించబడతాం. ఒకసారి జెనసిస్ చాప్టర్ 39 ఆదికాండం 39:2 అక్కడ ఏమనుంటో తెలుసా? యెహోవా ఎలా వర్ధిల్లాడు యేసేపు? The God was with Joseph. He was the process man of the peace. యెహోవా యేసేపునకు తోడై ఉండెను కనుక అతడు ఏడవుతున్నాడంటమా వర్ధిల్లుతున్నాడు. ఎప్పుడు వర్ధిల్లాడు యేసేపు చెప్పండి? యేసేపు చదువుకున్నాడు కదా వర్ధిల్లాడు. యేసేపు తెలివితేటలు కలిగిన వాడు కదా వర్ధిల్లాడు. యేసేపు లేకపోతే జ్ఞానవంతుడు కాబట్టి వర్ధిల్లాడు అంటే బైబిల్ చెప్పలేదు. బైబిల్ ఏం చెప్తుంది? గాడ్ వాజ్ విత్ us. యెహోవా యేసేపునకు తోడై ఉండెను కనుక అతడు. ఆశీర్వాదం ఎక్కడ వస్తుంది చెప్పండి? ఎక్కడ వస్తుంది? దేవుడు మనతో 10,000 చేతుమే కానీ ఆఖరి నెల వచ్చినా ఉంటుంది అమౌంట్, అంతేనా? మనకు వచ్చిన ఆదాయం కొంచెమైనా దాన్ని సమృద్ధిని ఇచ్చేది ఎవరంటే యేసు ప్రభువా. నీకు వచ్చి తెలుసా? బాగా పెద్ద పెద్ద 100 కోట్ల రూపాయలు కలిగిన వాళ్ళు వాళ్ళ జీవితాలు ఆస్తులు సగం దేనికి పెడతారంటే హాస్పిటల్కే పెడతారు. దేనికి పెడతారమ్మా? కాబట్టి మన ఆత్మ జీవితాన్ని దేని మీద కట్టుకోవాలంటే అదే మాట అనడానికి సాక్షిగారండి. ఈ నా మాటలు విని ఒక మాట తెలుసా? ఆరాధన అబ్జర్వ్ చేస్తాం సార్. ఈరోజు మొట్టమొదటిగా వచ్చింది ఎవరో తెలుసా? మన సంఘంలో ముస్లింలు చాలా మంది ఉన్నారు. అమ్మా ముస్లింలు అనుకుంటాం 15 మంది ముస్లింలు ఉంటారేమో. ముస్లింలో 5 ఉంటారు. ఎవరొస్తే ఇంట్లో వంటలు వండి కూడా ఉంటుందా? ఏమా ఈరోజు మొదటిగా జస్వంతును మోహన్ వచ్చారు. వాళ్ళు ఎరువులైనా దేవుని సన్నిధికి ఎలాగొస్తున్నారు? ఏమా అమ్మ మంచిగా వండి పెడుతుంది. ఏమా ఆ మాట చెప్తున్నాను చూడండి. ఉద్యోగం చేసే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అవ్వరు ఇంట్లో పని చేయరు. నాకు తెలిసి ఎవరు పని చేయరు. తెల్లవారు ఎత్తగా లెగడం. ఒక తల్లి అయితే చెప్పేది, అయ్యగారు మా అమ్మాయికి చెప్పండి అయ్యగారు 8 గంటలు లేస్తుంది అయ్యగారు, 9 గంటలు డ్యూటీకి వెళ్ళిపోవాలి. ఆ గంట ఏం చేస్తామని నీకేమి సహాయం చేస్తే అబ్బాయి చేయదండి. మెసేజ్ ఆడంతో సెల్ ఫోన్ ద్వారా కరగని కూర్చుంటది. ఆ తర్వాత ఏం చేద్దాం? మంచిగా స్నానం చేసి మంచిగా రెడీ అయిపోయి బ్యాగ్ పట్టుకొని క్యారెట్ తీసుకుని అడిగి వెళ్ళిపోతుంది, డ్యూటీకి వెళ్ళిపోతుంది. అంతేనా? దట్ ఈస్ నాట్ అవర్ ఇండియన్ కల్చర్. అది భారతదేశ సాంప్రదాయం కాదు. పుట్టింట్లో బాగానే జరుగుతుంది. అత్తింటికి వెళ్తే అత్త ఏం చేస్తుంది? ఎప్పటి మొట్టికి ఆడుతుంది. పిల్లలకి నేర్పించాలి దేవుని భయభక్తి కలిగిన జీవితం, అంతేనా? ఎందుకంటే నీకు గమనిస్తాను సార్, వృద్ధి లేని వారు మొదట కూర్చుంటారు. ఇక్కడ గమనిస్తే ఏం చేస్తారంటే లాస్ట్లో కనిపిస్తారు. దట్ ఈస్ నాట్ ద రైట్. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఆశీర్వించబడాలన్నా, నీ జీవితం ఉన్నతంగా వెళ్ళాలన్నా,
నీ చదువు కాదు నీకు ఆశీర్వాదం ఇచ్చేది, నువ్వు ఉద్యోగం కాదు నీకు ఆశీర్వాదం ఇచ్చేది. ఆశీర్వాదం ఇచ్చేది ఎవరు? మన పరమధన్యుడు దేవుడు యేసయ్య. అదే మాట ఇక్కడ యేసయ్య చెప్తున్నాడు, ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతివాడు. దేని మీద కట్టుకున్నాడంటే ఈ గృహాన్ని దేని మీద? I know, we all know this particular passage. We all, so many times we listen that particular passage from the Bible, some of the pastors, even sometimes in the YouTube channels, sometimes in the TV. అంతేనా? ఈ నా మాటలు వాటి చెప్పుని చేయవాడంట దేని మీద? బండ మీద కట్టుబడినవాడ. వాళ్ళు వచ్చాయి లైఫ్లో, అన్ని పార్ట్ ఆఫ్ లైఫ్లో శ్రమలు వస్తాయి, లైఫ్లో పరీక్షలు వస్తుంటాయి, అనేకమైన పరిస్థితులు కూడా మనం నడిపించబడాల్సి ఉంటుంది. కానీ మన ఆత్మీయ జీవితాన్ని దేని మీద కట్టుకోవాలి? నీ బిడ్డల జీవితాన్ని, యవనస్తుల జీవితాన్ని దేని మీద కడుతున్నాం? అంతేనా? ఇప్పుడు నుండి మనం కానీ జాగ్రత్తగా బిడ్డలకి దేవుని భయభక్తుల జీవితము, వాడు దేవుని సంధిలో దేవుని యొక్క వాక్యాన్ని వినే జీవితం, దేవుని సంధిలో మోకరించే జీవితం, దేవుని సంధిలో వాక్యము చదివే జీవితం. ఎన్ని పనులున్నా ఒక మాట తెలుసా, అమెరికన్ కంట్రీ అంత డెవలప్ అవడానికి కారణం ఏంటి తెలుసా? అమెరికన్ పాపులేషన్ 44 కోట్లు అయితే అందులో 40% 20 కోట్ల మంది ప్రతి ఆదివారం చర్చికి వెళ్తారు. ఈ లోకంలో ఎక్కడ ఆశీర్వాదం లేదు. ఏది మీరు ఆలోచించుకొని చెప్పిన మాట కాదు. దట్ ఈస్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఈ లోకంలో ఎక్కడ ఆశీర్వాదం లేదు. కానీ దేవుని సన్నిధిలో there is a blessing in the presence of God. There is a comfort in the presence of God. There is a healing in the presence of God. దేవుని సన్నిధిలో ఆశీర్వాదం ఉంది, దేవుని సన్నిధిలో దీవెన ఉంది. సో ఒక స్త్రీగా నీ బిడ్డల జీవితాన్ని ఏం చేయాలి? నువ్వు కట్టుకోవాలి. ఎంతమంది వదిలేసాడు మీ పిల్లల కొరకు ప్రార్థన చేసి మందిరానికి వచ్చారు? ఏమా నీ బిడ్డల కొరకు ఏం చేయాలి? ఏముంది చూడండి, లిమిటేషన్ ఏముంటుంది? సియోని కుమారి ప్రాకారమా, నువ్వు రేగి మొదల జామును లేచి నీ పసి పిల్ల ప్రాణముల కొరకు నీ చేతులను ఆగిన తట్టు అంటే చేతులు ఎత్తడం అంటే ఆ చేతులు అదిగా చేతులు ఎత్తడం అంటే వీఆర్ కన్ఫెసింగ్ ఆఫ్ డిసెబిలిటీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో మన యొక్క లోటు పాటలు అంతేనా? నీ బిడ్డలను ఆశీర్వదించలేము. ఇంకొక అవనస్తున్నాడు, మా ఫ్రెండ్ జార్జ్ ఎక్కడ అమెరికాలో ఉన్నాడు. వాళ్ళ అబ్బాయి 17 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకున్నాడు. 3 అక్కలు ఉన్నారు అబ్బాయికి. ఆ 3 అక్కలకి అవలా పెళ్లి. ఈ అబ్బాయి 17 సంవత్సరాల వయసులో, అది ఒక వెస్ట్ అండి. దినాలు ఎలాగున్నాయి? దినములు చెడ్డగా ఉన్నాయి, దినములు భయంకరముగా ఉన్నాయి. మనకు నమ్మకం పెడితే ఇక్కడ చనిపోయినా పర్లేదు, ఇది అక్కడిక్కడ కళ్ళు మూస్తేనే దేవుడి చేతులు కళ్ళు. అదే మాట అక్కడ ఈ నా మాటలు విని వాటి చెప్పున చెయ్యవా ప్రతివాడు బండ మీద కట్టుబడుతున్నాడు. వానలు వచ్చాయి, వరదలు వచ్చాయి. మన జీవితంలో కూడా ఏమా ఎప్పుడు సమృద్ధి గుర్తుంచుకోండి. అమ్మా నా గొంతున్న వాళ్ళు ఒకసారి చేయి చూపించేది, కుడి చేయి చూపించేది. ఏమా నిద్రపోతున్నారు వ్యక్తాలు పక్కలు లేకుండా ఒకసారి నిద్రపోతున్నారు. మన జీవితంలో చూడండి ఒకసారి వానలు వచ్చాయి, వరదలు వచ్చాయి. ఇది నాడు మన పరిస్థితులు శాశ్వతం కాదు. అయ్యో నేను 10 లక్షలు తెచ్చుకుంటాను ఉద్యోగం శాశ్వతం అనుకుంటున్నా, ఎక్కువ కాలం ఉండదు. లైఫ్ లో చూడండి, జీవితంలో మన ఆత్మీయ జీవితాన్ని మనం బండని ఏసై మీద మనం కట్టుకున్నప్పుడు వానలు వచ్చాయంట, వరదలు వచ్చాయంట, అంటే సమస్యలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, ఎన్నో ప్రతికూల పరిస్థితులు గుండా నడిపించబడ్డారు. కానీ మరి పునాది ఎక్కడుందమ్మా? బండ అంటే దేవుని యొక్క మాటలు. సో వి హావ్ టు బిల్డ్ అవర్ లైఫ్ ఆన్ ద గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం మీద మన జీవితాన్ని కట్టుకోవాలి. మన జీవితాన్ని దేవుని వాక్యం మీద కట్టుకోవాలి. నీ బిడ్డల జీవితాన్ని దేవుని వాక్యం మీద కట్టు. చిన్న వయసు నుండి బిడ్డలకు నేర్పించు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవడం అంతేనా? నేను లాస్ట్ టైం చెప్పాను, మీకు ఎంతమంది జ్ఞాపకం? దేవునికి ఎవడో కూడా నేర్పించాలి బిడ్డలకి. మనకి 8 సంవత్సరాల క్రితం వరకు గిఫ్ట్లు అమెరికన్ బాక్సులు వచ్చాయి. మీకు ఎంతమంది నాకు తెలియదు. అది అక్కడి నుండి వచ్చేది తెలుసా మీకు? అమెరికాలో బాగా కోర్టు పంపించారు. అబద్ధం, అది కాదు.
అమెరికాలో చిన్న పిల్లలకంట, అది స్కూల్ పిల్లలకి తల్లిదండ్రులు ఏం చేసేవారంటే ఆ స్కూల్కి వెళ్ళడానికి డబ్బులు ఇచ్చేవారంట, పాకెట్ మనీ కింద. ఆ పిల్లలు ఏం చేశారు తెలుసా, అమెరికాలో పిల్లలందరూ ఆ పాకెట్ మనీకి తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బుల్ని ఒక డిబ్బి పెట్టుకుని డిబ్బీలో పెట్టారంట, ఖర్చు పెట్టకుండా. తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఆ యొక్క బిడ్డల యొక్క అమౌంట్ అంతా కలెక్ట్ చేసి దాని ద్వారా గిఫ్ట్స్ కొని మన భారతదేశం పంపించారు. అంటే అంత చిన్న వయసులో నుండి వాళ్ళ కన్సర్న్ ఏంటంటే, వాళ్ళ ఆశ, బిడ్డల ఆశ ఏంటంటే, భారతదేశంలో ఆఫ్రికా ఖండంలో ఎంతో మంది పేద బిడ్డలు ఉన్నారు, ఆ బిడ్డలకు ఎలాగైనా మేలు చేయాలి. అది ఎప్పుడు అలవాటు పడ్డది చెప్పండి అమ్మా, ఎప్పుడు అలవాటు పడ్డది? ఒక 50 సంవత్సరాలు వచ్చింది, 40 సంవత్సరాలు వచ్చింది, ఒక 60-70 సంవత్సరాలు వచ్చిన తర్వాత కాదు. అంత చిన్న వయసులో పేదవాళ్ళని ఆదరించాలి. అది ఎవరి నుండి వచ్చింది తెలుసా మీకు? తల్లిదండ్రులు వస్తాం. తల్లిదండ్రులు తల్లిగారు ఎన్నిసార్లు మోకరిస్తా, తెల్లవలేదు నీ పిల్లల్ని వెనకాల మోకరిస్తా. నీ భర్తకి మాటకి నువ్వు లోబడితే రేపు పొద్దున్న నీ పిల్లలు కూడా పెళ్ళైతే నీ భర్త మాటకి, వాళ్ళ భర్తల మాటకి లోబడతా. నువ్వు మంచిగా ఆ సర్వీస్ చేయడానికి ఆలోచన అయితే నా కూతురు సంపాదించుకుంటూ కాదు, నేర్పించాలి. ఇంటి పని నేర్పించాలి ఆడపిల్లగా. ఆడపిల్లకి ఇంటి పని తన ఇల్లు చక్క పెట్టుకుని అమ్మాయికి చెప్తుంటాను ఎప్పుడు, ఏమై అమ్మకి హెల్ప్ చేయి. అంతేనా? బిడ్డలకి ఏం చేయాలి? ఆడపిల్లకైతే ఇల్లు చక్క పెట్టుకుంటూ నేర్పించాలి, మగ పిల్లలకైతే దేవుని భయభక్తుల జీవితం నేర్పించాలి. అందరూ ఒకసారి చాపలు కూడా దేవుని నామం. ఒక మాట చూద్దాం చూడండి, ప్రసంగి గ్రంథము లాస్ట్ చాప్టర్, అక్కడ మాట ఉంటుంది, ఒకసారి చూడండి. ప్రసంగి గ్రంథం లాస్ట్ చాప్టర్ ఆఖరి వచ్చాయి వర్సెస్ నేను చెప్తున్నాను చూడండి. చాప్టర్ 12 12 అధ్యాయం, ప్రసంగి గ్రంథం 12 అధ్యాయం. దుర్దినములు రాకమని పెద్ద దినాలన్నీ ఇలాగ ఉంటారు అనుకోకండి. అట్లా చెప్పిన మాట. ఇప్పుడు ఏదో బాగుంది, మంచిగా ఉద్యోగం ఉంది, మంచి వ్యాపారం ఉంది, అవన్నీ ఎప్పుడు శాశ్వతంగా ఉండవు. అందుకని ఏమంటున్నాడు ఈ గ్రంథాన్ని రాసి ఎందుకంటే ఎవరంటే ద ప్రాఫిట్ సాల్మన్, మోస్ట్ నాలెడ్జబుల్ పర్సన్ ఇన్ ది ఎంటైర్ యూనివర్స్, ఇన్ ది హిస్టరీ ఆఫ్ ద మ్యాన్కైండ్. మానవ చరిత్రలో ఎక్కువ జ్ఞానం కలిగిన సొలొమోను రాసిన గ్రంథం ఈ ప్రసంగి గ్రంథం. ఏది రాకముందే? దుర్దినములు రాకముందే. ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదు. వీటి యందు సొలొమోను అన్ని అనుభవించాడు. 1000 మంది భార్యలో సొలొమోను గృహంలో అంట ఒక రోజుకంట 20,000 పశువులు వధించేవారంట. అర్థమవుతుందని చెప్పి ఎన్నమ్మా, గొర్రెల మేకలు ఎడ్లు కలిపి 20,000 పశువులు చంపేవారంట వారు ఆ భోజనం కొరకు. అంత సొలొమోను అంత జ్ఞాని. సొలొమోనుకి ఎంతో బంగారం, వెండి, అష్టైశ్వర్యాలు ఉన్నాయి సొలొమోనుకి. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? దుర్దినములు రాకమునిపే దీని యందు సంతోషము లేదని తెలుసుకున్నప్పుడే నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములు తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములు చీకటి కమ్మకముందే. ఒక్క మాట అమ్మా, ఒకసారి నా గొంతులో చేయి చూపించండి, కుడి చేయి చూపించండి. ఒక మాట తెలుసా? తేజస్సునకు సూర్యచంద్రుడు ఏటి కమ్మకం ఉంది, చీకటి కమ్మకముందే. కళ్ళంతలు ఎంతమంది వాడుతున్నారు? చేయి చూపించండి అమ్మా. కళ్ళంతలు వాడుతున్నారు? చేయి చూపించండి అమ్మా. ఎంత వయసు నుండి వాడుతున్నారమ్మా? 17-18 సంవత్సరాలు వాడుతున్నారా అమ్మా? ఎంత వయసు? 10 సంవత్సరాల నుండి వాడుతున్నారా? కాదు కదా. అంటే వయసు పెరుగుతుంది, రోజు ఏటవుతుంది చెప్పండి? ఏటవుతుంది? 30 సంవత్సరాలు 30 సంవత్సరాలు వచ్చేటికి కలద్దా అంటే దృష్టి ఏటవుతుంటది. అందుకంటున్నాడు సూర్య నక్షత్రాలు చీకటి కమ్మకమునిపే. వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకమునిపే. ఎప్పుడు స్మరణ తెచ్చుకోవాలి. 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు చేసాను కడమా. ఆ ముందు వాటిలో ఎవరు తెలుసు? కావలి వారు వణుకుతురా. మాట చదవండి 3వ వచనం. ఏంటమ్మా ఎవరు వణుకుతారు? ఏంటి కావలి వారు అనకడం అంటే? చాలా మంది కాలువారు వణుకుతాడు, కావలవారు వణుకోడు కదా. కాదు,
మన శరీరానికి కావలేడు పళ్ళు అంతేనా? పళ్ళు సరిగ్గా లేకపోతే మనం వాళ్ళకి ఏదైనా మాసం కొరగలమా? 50 సంవత్సరాలు వచ్చిన పళ్ళు ఏంటి అవుతుంటాయి? 60 సంవత్సరాలు స్టార్ట్ అవుతుంది. 60 ఇంకా 50 సంవత్సరాలు స్టార్ట్ అవుతుంది. ఫాస్ట్ గా తెలుసు. 40 సంవత్సరాలకి పళ్ళు మూడు పేపర్లు. 60 సంవత్సరాలు వచ్చిన పళ్ళు ఏంటవుతాయి? బలంగా ఉంటాయి మళ్ళీ అప్పుడు ఇక్కడ. మా మామ అనేది ఎప్పుడైనా మటన్ వండితే మనోడా నాకు పళ్ళు పంచి కదా నడవలేకపోతున్నాను అంటే పళ్ళు శాశ్వతమా అని కళ్ళు మంచిగా కనిపిస్తాడు కూడా అది శాశ్వతమా? ఆ దినమునంట కావల వారు వణుకుతారంట. అంటే పళ్ళు వణుకుతాయి. బలిష్ఠులు వంగుతారంట. అంటే బలిష్ఠులు అంటే ఏంటి? మన శరీర బరువు అంతా దేని మీద ఉంది చెప్పండి అమ్మా. ఏంటి? కాలు. నిలబడాలంటే కాలు, నడవాలంటే కాలు, పని చేయాలంటే కాలు. అందుకని ఇక్కడ ఏమంటే బలిష్ఠుని కాళ్ళు ఏంటవుతాయి అంట అమ్మా. మా అమ్మ వచ్చింది నా దగ్గరికి 70 సంవత్సరాలు కర్ర పట్టుకుని ఇలాగా నడుము ఏంటవుతుంది చెప్పండి? 60-70 సంవత్సరాలు దాని నడుము ఏంటవుతుందమ్మా? అందుకే బలిష్ఠులు వంకదరు. అందుకే ఇంకా సమయం అవుతుంది. ఈ యొక్క మూల వాక్యం ఏంటి తెలుసా? ప్రసంగి గ్రంథంలో నీ బాల్య దినములు ఎందే నీ సృష్టికర్త నీ రక్షకుడైన విమోచకుడైన యేసయ్యని నీవు ఎప్పుడు తెలుసుకోవాలంటే పెద్ద వయసు అయిన తర్వాత కాదు, 70 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత కాదు. ఎప్పుడంట చదువు ఆ మార్క్ చూడండి ఒకసారి. వచ్చిన చాప్టర్ 12 ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి దేవుణ్ణి? నీ బాల్య దినములు అంది. 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు వచ్చింది కాదు, ఒక 60 సంవత్సరాలు వచ్చింది కాదు. నీ బాల్య దినములు ఏంది? నీ సృష్టికర్తన నీ రక్షకుడు విమోచకుడైన యేసయ్యని నేను ఎప్పుడు తెలుసుకోవాలంటే నీ బాల్య దినములు ఎందే. చిన్న వయసు నుండి దేవుని ఎందుకు బలిగే జీవితం అదే ఆశీర్వాదం గుర్తుంచుకోండి. యేసేపు అంత అభివృద్ధి పొందడానికి కారణం ఏంటంటే యేసేపు అంటే ఎవరు తెలుసా? ఒక ఐగుప్తు దేశానికి ఆయన 2వ రాజుగా అయ్యాడు. ఈజిప్షియన్ ప్రైమ్ మినిస్టర్ గవర్నర్ అయ్యాడు. అలాగే యేసేపు అవడానికి కారణం ఒక బానిసగా వెళ్ళాడు అక్కడికి. జోసెఫ్ వెంట్ టు ద కంట్రీ ఆఫ్ ఈజిప్ట్ యాజ్ ఎ స్లేవ్. కానీ ఇప్పుడు ఏంటయ్యాడు చెప్పండి? ఐగుప్తు దేశానికి రాజు అయ్యాడు. ఆ దినాల్లో ఫరో కంటే కూడా యేసేపే పరిపాలన చేశాడు ఐగుప్తు దేశం అంతటి. దానికి కారణం ఏంటి తెలుసా? ద గాడ్ వాజ్ విత్ జోసెఫ్. హి వాజ్ ద ప్రాసెస్ మ్యాన్. యెహోవా యేసేపుకు తోడై ఉన్నాడు కాబట్టి ఆయన వర్ధిల్లాడు. దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు కాబట్టి ఇశ్రాయేలు జనాంగానికి అంత గొప్ప రాజు అయ్యాడు. ద గాడ్ వాజ్ విత్ డేవిడ్, ద గాడ్ వాజ్ విత్ జోసెఫ్, ద గాడ్ వాజ్ విత్ డానియేల్ అంత ఉన్నతంగా వెళ్ళడానికి. శద్రకు మేషకు అబేద్నెగోలు నెబుకద్నెజరు రాజ్యంలో అంత ఉన్నతంగా వెళ్ళడానికి కారణం ఏంటంటే వాడు ఎవడున్నాడు? దేవుడు. శద్రకు మేషకు అబేద్నెగో అంట ఆ నెబుకద్నెజరుకి కోపం వచ్చి ఆ మంటని 7 గంటలు చేస్తాడు. మంటలో పడుచుకో చంపించుకో, కానీ మేము మాత్రము మా జీవము కలిగిన దేవుడైన యెహోవా దేవుని మాత్రము మేము విడిచిపెట్టము. We won't leave the God, the crucified Lord Jesus Christ. మంటలో పడుచుకో చంపుకో నరుక్కో, కానీ మేము మాత్రము ఎవరిని విడిచిపెట్టము? ఆ దేవుడిని విడిచిపెట్టము. మా రక్షణ విమోచకుడిని విడిచిపెట్టము. ఇద్దరు మూలవాక్యం మరలా చూద్దాం ఒకసారి చూడండి. Matthew chapter 7 verse 24. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పిన చేయవాడును. అంటే బండ మీద ఇల్లు కట్టుకోవడం అర్థం ఏంటి చెప్పండి? బండ మీద ఇల్లు కట్టుకోవడం అర్థం ఏంటి అమ్మా? ఈ నా మాటలు దేవుని మాట ప్రకారం the word will give the eternal life. The God's word will give the correction sometimes. ఆదివారం కూడా ఉద్యోగం పోయిందో 200-300 పోనీ 2000 ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. 2 లక్షల ఆశీర్వాదం ఇస్తాడు. అంతేనా కాదా? ఒక మాట లాస్ట్ టైం చెప్పాను గంట మధ్య ఆదివారం మధ్యాహ్నం ఎప్పుడు మేము వండుకో, ఎప్పుడు ఏ రోజు కూడా ఆదివారం ఉదయం నుండి కూడా ప్రార్థన ఉండవు, మెసేజ్ ప్రిపేర్ అవ్వడం, పాస్టర్ గారికి సర్దుకోవడం. ఎప్పుడే తెలుసా? ఆరాధన అయిన తర్వాత. ఇవన్నీ వద్దని కాదు, అన్ని కావాలి, మంచిది.
మంచిగా చికెన్ వండుకోవాలి, మటన్ వండుకోవాలి, ఫిష్ వండుకోవాలి, అన్ని మంచిదే. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఎవరు మొదట మనకి? దేవుడు మొదట. ఆయన మాటలు విని వాడి ప్రక్కన చెయ్యవాడు యేసయ్య బండ మీద మనకు మన ఆత్మీయ జీవితాన్ని, నీ వైవాహిక జీవితాన్ని, నీ బిడ్డ జీవితాన్ని, నీ భర్త జీవితాన్ని, లేకపోతే నీ యవనస్తుల జీవితాన్ని కట్టుకున్నప్పుడు వాళ్ళు వచ్చాయంట, వరదలు వచ్చాయంట, కష్టాలు వస్తాయి, లైఫ్ అంతా ఇలాగ ఉండదు, శ్రమలు వస్తాయి, జీవితాంతం ఇలాగ ఉండదు. లక్షల రూపాయలు జోబులు పెట్టి తిరిగినాడు, ఒక రోజు రూపాయలు కూడా ఉండదు మన జోబులో. అన్ని పరిస్థితులు వస్తుంటాయి. కానీ మన ఆత్మీయ జీవితాన్ని, బిడ్డల జీవితాన్ని ఆ యేసయ్య మీద, ఆయన మాట మీద కట్టుకున్నప్పుడు వాళ్ళు వరదలు ఏం చేయలేకపోయారు. మరొక గృహం గురించి ఏం చెప్పాడు? ఇసుక మీద కట్టబడిన గృహం. అది ఎక్కడ కట్టబడినది? దేవుని మాటల మీద మన ఆత్మీయ జీవితాన్ని, నీ బిడ్డల జీవితాన్ని, యవనస్తుల జీవితాన్ని, నీ భర్త జీవితాన్ని నువ్వు కట్టుకోకపోతే ప్రజెంట్ డేస్ లో బాగానే ఉంటుంది. కానీ వాళ్ళు వచ్చాయి, ఇసుక మీద కట్టబెట్టే గృహానికి కూడా ఎటు వచ్చాయి? వాళ్ళు వచ్చాయి, వరదలు వచ్చాయి. ఏటైపోయిందమ్మా? ఆ వరదలు వచ్చే వరకు తెలియదు, అది ఇసుక మీద కట్టిన నీళ్ళు కూలిపోతుంది. అంతేనా? ఎప్పుడు తెలుస్తుంది? వరదలు వచ్చినప్పుడు తెలుస్తుంది. అమ్మో, ఇది ఇసుక మీద కట్టబడి నీళ్ళు కాబట్టి ఇది కూలిపోయింది. అంతేనా? అంతేనా కాదు, వరదలు రాపని మామూలుగా ఉంటుంది. మన జీవితంలో అన్ని కరెక్ట్ గా ఉంటాయి, కరెక్ట్ గా ఉన్నట్టు. ఒక సమస్య వచ్చినప్పుడు, కొన్ని ప్రతికూల పరిస్థితులు మనం నడిపించబడాల్సి వచ్చినప్పుడు, అప్పుడు కానీ మన ఆత్మీయ జీవితాన్ని బండని క్రీస్తు మీద కట్టుకోకపోతే, దేవుని మాటల మీద మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోకపోతే ఏటవుతాం మనం? చెప్పండి, ఏటవుతాం? కాబట్టి ఇది మొదలకే ఇప్పుడే చెప్పాను. ఎంతమంది అలా ఒకరు వచ్చారు చెప్పేది ఏంటంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లును, చెప్పండి, ఎవరమ్మ కట్టేది? నీ భర్త కాదు, నీ తండ్రి కాదు. తన గృహాన్ని కట్టుకోవాల్సింది, తన గృహాన్ని చక్కబెట్టుకోవాల్సింది, బిడ్డల కలిసి కన్నీళ్ళు కార్చవలసింది, నీ బిడ్డలకు చిన్న వయసు నుండి దేవుని భయభక్తుల జీవితం నేర్పించవలసింది. నీ యవనస్తుల జీవితాన్ని కట్టుకునే బాధ్యత అవడంటే స్త్రీదే. జ్ఞానవంతుడు అనలేదు సొలొమోను. ఆ సామెత కథ రాసింది కూడా సొలొమోను రాశారు. జ్ఞానవంతురా, a wise woman will build a home. జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టదు. కాబట్టి వీళ్ళు గృహాలు కట్టుకోండి, దేవుని కొరకు జీవించండి, దేవుని పద్మస్థానం ఉండే దేవుని ఆశీర్వాదంగా జీవితం పడతారు. అటు కృపణ అందరికీ దేవుడు దయచేయగా తన వచ్చి కల్పించుకుని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ రాజ్యం దేవాన్ని కొందరు ఆచరిస్తాం. యారానికి కనుక అందరికి సరైన పైకి తిరగమ్మ చెల్లుతాం, ప్రతి రెండు పైకి తిరగమ్మ చెల్లుతాం. ఇద్దరికి పాటలు దాకా నేను అవును నైనా తండ్రి, ఈ నీ మాటలు విని వాడు ప్రక్కన నా చెయ్యి ప్రతి వాడు బండ మీద తన వాడు గృహం కట్టుకున్నాడు అంటున్నాను. నువ్వు ఆ బండ క్రీస్తు అనేది రాయబడిన తండ్రి. అవునైనా ఆత్మీయ జీవితాన్ని, బిడ్డల ఆత్మీయ జీవితాన్ని బండల క్రీస్తు మీద, నీ మాట మీద, నీ వాక్యం మీద కట్టుకోవడానికి గొప్పగా ఇచ్చాను. అప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందల అవమానాలు వచ్చా, ఎన్ని భయంకర పరిస్థితులు కూడా వారు నడిపించబడినా తండ్రి, వారి యొక్క బండ మీద నీ వాక్యం మీద వారి ఆత్మీయ జీవితాలు కట్టుకున్నారు. కాబట్టి నేను ఆ వారి గృహంలో నేను వారిని ఏమి చేయలేదు. కష్టాలు మా వ్యక్తిగత జీవితంలో పాత్ర మాకు ఎన్నో శ్రమలు వచ్చాయి తండ్రి. అయినప్పటికీ నీ మాట పట్టుకుని ఉన్నాం. ఇది నాన్న సమృద్ధి మమ్మల్ని ఆశ్రయిస్తున్నావు తండ్రి. ఇంకా ఉన్నది నడిపించుకుంటున్నాం ప్రత్యేకంగా తండ్రి. యూట్యూబ్, ఫేస్బుక్ లో వర్తమానం ప్రతి ఒక్కరు దీవించారు. ఇక్కడ ప్రాముఖ్యంగా కూడులు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు దీవించడం. అవునైనా జ్ఞానవంతురాలు నీళ్లు కట్టినట్టు ఇది మొదలుకొని మాట్లాడుతాను. వారి బిడ్డ జీవితాన్ని, వారి అవనస్తుల జీవితాన్ని, వారి భర్తల జీవితాన్ని, గృహాన్ని నన్ను చక్కబెట్టుకుని ఆ గృహాన్ని కట్టుకుని నేను భార్య స్త్రీని కాబట్టి అటువంటి జ్ఞానవంతుని బిడ్డలు ఎప్పుడు నేను ప్రార్థన చేస్తాను. నన్ను యూట్యూబ్, ఫేస్బుక్ లో వర్తమానం జాస్తి దీవించడం, శైలసి దీవించుకున్నాను. అన్నగారు శాతం పెద్ద మందిరానికి వాక్యాలను పొందించి నేను ఆ చంపాలు దీవించిన, మెరిసి దీవించి మిస్ అయిపోతే నేను మంచి ఆదివారం రాడాలి ప్రజాది మందిరానికి వాక్యాలను పొందించింది. మెరిసిగా జాబ్ పన్నెండు పొందించింది. తేజాన్ని జైలు మళ్ళీ ఇచ్చిన ఆజ్ఞాన్ని దీవించడానికి కొందరు ఆచరిస్తాను. నేను కొందరు ఆచరిస్తున్నాను. నేను తండ్రి, నేను అమెరికా శిల్పించాను, శ్రీయాని రాజ్య చిత్రాన్ని జాజకి కుటుంబాన్ని మోహన్ కుటుంబాన్ని శైలిస్తుంది. నేను కొంత దుబాయ్లో మన ప్రసాద్ గారి తండ్రి, సాయి గారి, కిషోర్ నాన్న, అదే గారి రమణ గారి, కుమారి గారి, ప్రసాద్ గారి, వారి కుటుంబాలు వారు చేసిన జాబ్ దీవించాం. ఎలిజాబాస్ గారి, సాయి ప్రసాద్ గారు, కిషోర్ గారి దుబాయ్లో చేసి పరిచయం దీవించినాం. నేను అందరూ రెండు చేసి పైకి వెళ్దాం.
నేను హరిత కూడా ఇలాంటి పేటెంట్ చేస్తున్న తెలిసి గొప్పగా జరిగించినాం. త్వరలో కంప్లీట్ అవడం గొప్ప తెచ్చాం. రాజేష్ కూడా తను జన్మలో జాబ్ చేస్తున్నా తను ఇది పరిస్థితి మా చేతులు జరగడానికి గొప్ప తెచ్చాను. తండ్రి నీ కొందరు ఆచరిస్తున్నాను. నా ప్రియంక మామగారి బాల బుద్ధిగా తండ్రి గారు నీకు మాడి కూడా సంపూర్ణ సంస్థలు నాకు చెప్తున్నాను. తండ్రి తేజాన్ని దేవుని దీవించి ఆజ్ఞాన్ని దీవించబట్టి రాజేశాను. అజయ్ ప్రైవేట్లో కలిసి సర్వీస్ చేస్తా సర్వీస్ దీవించాను. నేను అని కొందరు ఆచరిస్తున్నాను. తండ్రి నేను తండ్రి బెంగళూరులో కస్తూరి గారి కుటుంబాన్ని దీవించినాను. నేను భీములూరు బలరాజ్ బాబు చెల్లి గోరిని బడిపడే జన్నికి జయకి బిడ్డలు ఇద్దరికి ఆరోగ్యం ప్రకటిస్తున్నాం. తండ్రి ఇదిగా నేను కొందరు ఆచరిస్తాను. బెంజమైనకి నేను ఆరోగ్యం ప్రకటిస్తాను. తమ్ముడు మోరీ చేస్తున్న పరిచయాన్ని కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి విజయనగరం జాండేడు కుటుంబాన్ని దీవించినాను. తండ్రి ఐలాండ్ లో పేరు చేస్తున్నాం. తన దగ్గర గారు దీవించిన నాన్న శోభ విషయంలో కూడా పరిపూర్తిస్తున్నారు వచ్చిన తన సోదరి కూడా మంచి పరిపూర్తి తెచ్చి ప్రార్థన చేస్తాను. న్యూజిలాండ్ జాండేడు కుటుంబాన్ని దీవించినాం. సతీష్ ప్రియా తండ్రి నేను కొందరు అమెరికాలో వాళ్ళు భద్రపరుచున్నాను. దుబాయ్లో ఉన్న తండ్రి సిద్ధకుమార్ కుటుంబాన్ని దీవించినాను. కృష్ణ జాబులు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. నేను కొందరు ఆచరిస్తున్నాను. నేను కొందరు ఆచరిస్తున్నాను. తమిళ కూడా కొంత మనంతా బాగాలేదని మందిరాన్ని తీసుకొచ్చాం. ప్రియాకి మందిరాన్ని తీసుకొచ్చింది కదా. నేను కొందరు తండ్రి అవునస్తులు ఎంతో జాబులు తీసుకుంటున్నా. నేను వారి అవునస్తులు ఆత్మ జీవితాన్ని తండ్రి నీ మీద కట్టుకోవడం నేను ఆడుకొని జీవించడానికి గొప్ప తెచ్చాను. అందరూ రెండు చేతి పైకి కదా వెంకటరాగ రత్నాలకి రత్న గారికి కూడా ప్రార్థన చేస్తున్నాం. ఇరు వృద్ధాపురం బల వయసు తాలుగా తిరుగుతున్నాను. తండ్రి నేను వెంకటరాగ రత్న గారి యొక్క పెద్ద కుమార్ కుటుంబాన్ని వారి వ్యాపారం, రెండు కుమార్ కుటుంబాన్ని వారి వ్యాపారాన్ని దీవించాను. జాన్బా గారు నేరుగా దీవించినాం. వారి బిడ్డ హనీ రైస్ కూడా దీవించినాం. తండ్రి వారు చేసిన కిరాణా వ్యాపారాన్ని దీవించాం. శారమ్మ గారు చేసిన కిరాణా వ్యాపారం దీవించాం. శారమ్మ గారు మనవరాలు నిర్మలా గారి కుమార్ వివాహంగా ధర్మత్తుని సమకూర్చినాం. వర్ధన్ గారు కమలమ్మ గారికి బలమైన శక్తిస్తాం. నిలుపుకుంటే చెప్పిన విదేశాల మార్గం సెలవుచ్చాను. దూర ప్రాంతంలో జోసామెలు దీవించినాను. నేను పనులు ఆచరిస్తాను. అందరూ రెండు చేరు పైకెద్దారు. అందరూ రెండు చేరు పైకెద్దారు. నేను సలీం గారికి కూడా స్వస్థత ప్రకటిస్తున్నాను. బలము చెప్తాను. సలేమని జాన్సేపు కూడా మంచి ఉద్యోగం కనిపిస్తున్నాను. నేను నీ పనులు ఆచరిస్తాను. నానాజీ గారి మంగ గారికి మనవరాలు మీరు కుమార్తె కూడా మీరు దీవించడం ప్రార్థన చేస్తాను. కేశవ అన్న మీరు అందరూ బలవంతం ప్రసాద్ గారికి ఉద్దేశాల మార్గం సాధించాను. రవికి కూడా తండ్రి ఇంజనీరింగ్ పనులు పంపించాలని నెలకి 50 లక్షల రూపాయలు తీసుకుంటుంది. అందరూ ఒకసారి రెండు చేతులు పైకి అప్పటి చూస్తా పెద్దలు రెండు చేతులు పైకి అందరూ రెండు చేతులు పైకి ప్రత్యేకంగా రాజేష్ గారు ప్రార్థన రాజేష్ గారు ప్రతి బలహీనతలు కనిపించే అధికారులు కొత్త ఆటిస్తున్నారు. పనుల క్రిస్మస్ రోజు ఈ మందిరాన్ని వచ్చిన మంచి సాక్షి కూడా కుమార్ చెప్పడానికి యశ్వాని సుందరరావు గారు దర్శనపాలు విట్టుపాలు దీవించారు. వెంకయ్య గారికి పాప గారి జీతులు రాకపోతే చదివించిన ప్రవీణ తండ్రి డైరెక్ట్ జాబ్ చేస్తున్న హాస్పిటల్ మాత్రం దీవించినట్టు కొంత లాస్ట్ అదే గారు స్టడీస్ లో బియ్యపాపం చేస్తున్నాం. తండ్రి బ్లెస్సీని తండ్రి అదే గారు తండ్రి ఎలాంటి వందనాలు చేస్తాం. ఆధార్ కార్డులో చేంజ్ అవ్వడానికి కృష్ణ పేరు తండ్రి ఎలాంటి వందనాలు చేస్తే కీర్తన స్టడీస్ గొప్పగా జరిగించాం. జాస్ని రాజులు దేవదత్త వందనాన్ని వందనాలు చేస్తాం. నన్ను కూడిన పెద్ద ఒక్కరు కూడా తన పేరు దీవిస్తున్నాం. తండ్రి నా బలిగిలకు వచ్చినట్టు బలవంతి నింపారు. నన్ను శక్తికి వచ్చాను శక్తి నింపాం. కొత్త ఎక్కువ కానీ వారి ముగ్గురు కుమార్ కుటుంబాలు కూడా దీవించుకొని ప్రార్థన చేస్తున్నాం. నేను ఆడికి కొంత ఆచరిస్తున్నాం. తండ్రి నా కన్నగరు వచ్చే దగ్గర తల్లిగా కుమార్తె కూడా దీవించుకొని ప్రార్థన చేస్తున్నాం. నేను ఆడికి కొంత ఆచరిస్తున్నాం. తండ్రి నా తండ్రి నేను అదే గారికి అందం తండ్రి నేను ప్రియాంక బుద్ధి గారి గడపడం దండి వ్యక్తికి శ్రీసుమార్ గారి గడపడం దంచుకొని నేను ప్రార్థన చేస్తున్నాం. తండ్రి కూడిన ప్రతి ఒక్కరిని కూడా ఎలా చిన్నారెడ్డి గారి మందిరానికి ఒక వాక్యం నాకు పొందొచ్చాను. గణపతి గారి మందిరానికి ఒక వాక్యం నాకు పొందొచ్చాను. బోయస్ గారి మందిరానికి ఒక వాక్యం నాకు పొందొచ్చాను. కూడిన ప్రతి ఒక్కరు కూడా పేరు పెట్టి అంత అక్షరం పైకి వెళ్తాం. చిట్టమ్మ గారు కూడా కొన్నిసార్లు పలికిన మాట్లాడుతారు. తండ్రి ఆ సంఘంలో వృద్ధి లేని వచ్చి చాలా మంది ఉన్నాం. కేశవ గారు చిట్టమ్మ గారు తండ్రి విక్రమ్మ గారు తండ్రి నేను కేశవ తండ్రి నేను అమరమ్మ గారు తండ్రి రూతం తండ్రి సూర్యకాంతమ్మ గారు వీరందరూ వృద్ధులు తండ్రి నేను అందరికీ వెంకటరావు గారు రత్న గారు వీరందరికీ బలమైన శక్తి ఆరోగ్యం ఇచ్చి నడిపించుకుని ప్లాన్ చేస్తాను. నేను చాలా చిన్న కూడా మందిరానికి రావడానికి పుట్టిన ప్రతి ఒక్కరు కూడా నేను పేరు పెట్టి తీర్చుకున్నాను. అందరూ నేర్చారు పైకి వెళ్తాం. మా నాయుడు ప్రభాకర్ దగ్గర కుటుంబాన్ని, సిద్ధిలాల్ గారి కుటుంబాన్ని, నాయుడు గారి కుటుంబాన్ని, రమేష్ గారి కుటుంబాన్ని, విద్యురాజు గారి కుటుంబాన్ని అది ఎందుకంటే కొందరు ఆచరిస్తున్నాను. నేను కుమార్ గారి కుటుంబాన్ని, నేను జడ్జి గారి తండ్రి నేను ఇద్దరు బెంచ్ గారికి చిన్న గారి ఇద్దరు బంటవతులు వారు సభలు దీవించాను. వారి న్యాయపక్షంగా తీర్చినాడు కూడా నేను ప్రపంచ ఇచ్చి ప్రార్థన చేస్తాను. కూడిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు దీవించి ఆశించాను. ఏసునాం పడేటికి వచ్చినాం రక్తమేచ్చే సంపూర్ణ కలుగు కాగా పరమతండ్రి దేవుని ప్రేమ అనుకుమారుడు
ఆదరకర్తన పరిశుద్ధాత్మ దేవునికి అనండి సభ ఇక్కడ కూడిన మన సంఘ పిల్లలకి ఈ వాక్యం చెవుల పరిశుద్ధులకి ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధకి ఇస్తే జనగా చెప్తే ప్రభు ఆకలి పరిస్తారు సదాకాలం నడిపించింది